మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికలు 2,996 వార్డులకు గాను 20,313 మంది నామినేషన్లు దాఖలు చేస్తే పరిశీలన తర్వాత 19,694 నామినేషన్లకు చేరింది. అయితే వీరిలో 6,701 మంది అభ్యర్థులను తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో 12,993 మంది అభ్యర్థులున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులను సైతం కేటాయించారు. ఎన్నికల ప్రక్రియలో 25% పని పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఎన్నికల నిర్వహణలో కీలక అంశంపైన పోలింగ్ పై అధికారులు ఫోకస్ పెట్టారు. పోలింగ్ శాతాన్ని పెంచడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోలింగ్ కు అవసరమైన సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు కేటాయింపు, పోలీస్ బందోబస్తుపై అధికారులు దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 2,996 వార్డులు ఉన్నాయి. మొత్తం 52.43 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 25.62 లక్షలు, మహిళలు 26.80 లక్షలు, ఇక ఇతరులు 640 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. వీరికి గాను 8,203 పోలింగ్ కేంద్రాలున్నాయి. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలోని 2,996 వార్డుల్లో కేటగిరీల వారీగా కేటాయించారు. బీసీ జనరల్ 463, బీసీ మహిళ 391, ఎస్సీ జనరల్ 254, ఎస్సీ మహిళ 190, ఎస్టీ జనరల్ 147, ఎస్టీ మహిళ 40 వార్డులు కేటాయించారు. వీరితో రిజర్వ్ కానివి 647, రిజర్వ్ కానివి 864 వార్డులు ఉన్నాయి. వీటిలో మహిళలకు 50% అంటే 1,488 వార్డులను కేటాయించారు. అవసరం ఉంటుందన్న అధికారులు అంచనా వేశారు. ఇక వీరిలో పోలీసులే 25,000 మంది ఉన్నారు. అడిషనల్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు 31,428 మంది ఉన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్లు 1,379 మంది, ఇక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు 1,747 మంది ఉన్నారు. వీరితో పాటు జోనల్ ఆఫీసర్లు 742 ఉన్నారు. ఎఫ్ఎస్టీ టీమ్స్ 279, ఎస్ఎస్టీ టీమ్స్ 381లలో కనీసం 3 సిబ్బంది ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ వైశాలి, తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక ప్రక్రియ నిన్నటితో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి నిన్నటితోటి ముగియడంతో అటు ఎన్నికల సిబ్బంది, అధికారులు కూడా కొంత ఒక 25% వరకు కూడా పని పూర్తయింది. ఇక మీదట ఎన్నికల పోలింగ్, అదేవిధంగా పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి మీద ఫోకస్ చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక నిన్నటితోటి నామినేషన్ ఉపసంహరణ ముగిసిన తర్వాత మొత్తం 12,993 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మొత్తం 20,313 మంది నామినేషన్లు వేస్తే పరిశీలన తర్వాత, స్క్రూటినీ చేసిన తర్వాత ఆ నామినేషన్ల సంఖ్య 19,694కు చేరింది. మరికొంతమంది అంటే నామినేషన్ ఉపసంహరించుకున్న వారిని కూడా తీసేస్తే మొత్తం 12,993 మంది బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్ తర్వాత, అంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్ళీ అంతటి స్థాయి ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు. దీన్ని అటు ఎన్నికల కమిషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ ఎలాంటి ఆందోళన లేకుండా, ఎలాంటి తప్పిదాలు లేకుండా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను కూడా చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక 32 జిల్లాలలో, ఈ ఒక హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాలలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ స్టేషన్లు మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్లను ఈ ఎన్నికల కోసం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈసారి అదనపు ఆఫీసులు అన్నట్టు దాదాపు 90,000 మంది ఎన్నికల్లో మొత్తం ఉద్యోగులు ఇంతమంది పాల్గొంటారని కూడా చెప్పారు. వీరిలో ఎక్కువగా 25,000 మంది పైగా పోలీసులు ఉన్నారు. అదేవిధంగా మరికొంతమంది ఉపాధ్యాయులు, వీళ్ళందరినీ కూడా ఈ ఎన్నికలు సజావుగా జరిపేందుకు ఉపయోగించుకుంటున్నామని కూడా తెలిపారు. దీంతో పాటు ఈసారి బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికోసం 16,037 బ్యాలెట్ బాక్సులను ఎన్నికల కమిషన్ ఇప్పటికే
సిద్ధం చేసింది. అదేవిధంగా మొత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఉపయోగించుకోబోతున్నారు. ఈ నెల 11న పోలింగ్ జరగబోతుంది. 13న ఫలితాలు విడుదలవుతాయి. ఇక చైర్పర్సన్స్, ఉప చైర్పర్సన్, మేయర్ వీరి ఎన్నికలన్నీ కూడా 16న ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి డీజీపీ కూడా నిన్న మీడియాతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికలు ఎలా అయితే ప్రశాంతంగా నిర్వహించామో ఈ ఎన్నికలు కూడా అలాగే నిర్వహిస్తాము. ఇప్పటికే ఎవరైతే లైసెన్స్డ్ ఉన్న ఆయుధాలు ఎవరైతే వారి దగ్గర ఉంటే వాళ్ళందరూ కూడా సమర్పించేసేయాలి, పోలీసులకి సమర్పించేసేయాలి. అదేవిధంగా మద్యపానం ఇవన్నీ కూడా పంపిణీ ఈ ఎన్నికల సమయంలో కోడ్ కొనసాగుతుంది కాబట్టి నిషేధం ఉంది. 50,000 కంటే క్యాష్ ఎవరైనా ఎక్కువగా తీసుకెళ్తున్నట్టు కనిపిస్తే వాళ్ళని అక్కడనే ఆ క్యాష్ సీజ్ చేస్తాం. దాని తర్వాత దానికి సంబంధించిన ఆధారాలన్నీ సమర్పించేస్తే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ డబ్బుల్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించాము. ఈ ఎన్నికల సందర్భంగా కొన్ని పోలింగ్ స్టేషన్లు కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, దాని తర్వాత కొంచెం తక్కువగా ఉండే తీవ్రతగా ఉండే వాటిని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని కూడా చెప్తున్నారు. ఎక్కడైతే నిర్మల్, బైన్సా ఇక్కడ ఈ మున్సిపాలిటీలలో కొంత ఎక్కువ అదనపు బలగాలను అక్కడ మోహరిస్తాము. ఇంకా ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్పాట్స్ వీటన్నిటి ద్వారా కూడా అక్కడ ఎన్నికల సరళి అన్నింటిని కూడా గమనిస్తాము. అందరూ కూడా ఈ ఎన్నికల సజావుగా జరిపేందుకు అన్ని పార్టీలు కూడా సహకరించాలని డీజీపీ కోరారు. ఇక తెలంగాణలో మరోసారి జనరల్ ఎలక్షన్ వాతావరణం ఇప్పటికే కొనసాగుతుంది. ఈ నెల 11న పోలింగ్, ఆ తర్వాత 13న ఫలితాలు అనేటివి విడుదలవుతాయి. వైశాలి. రైట్, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.